నా పేరు మెండిన్ జమలయ్య అండి. జమలయ్య గారు మీది ఏ ఊరు సార్? మాది విజయవాడ రూరల్ మండలం అండి, కొత్తూరు తాడేపల్లి. సార్ మీది మైలవరం నియోజకవర్గం కింద వస్తుందా? అవునండి. సార్ మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ తరఫున శరణాల తిరుపతిరావు గారు అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. మరి అసలు ఈ తిరుపతిరావు గారు అనే వ్యక్తి అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయనకి ఏమైనా అర్హత ఉందంటారా? మీకు అసలు అతను తెలుసా? అసలు మాకే తెలియదండి. అతను తిరుపతిరావు అనే ఆ వ్యక్తి ఈ జనాలుగా పబ్లిసిటీ అయిన అతను కూడా కాదు. ఏదో జోగి రమేష్ ఆయన అందుబాటులో ఉన్న మనిషి కావాలి కాబట్టి జోగి రమేషే అతన్ని పెట్టుకొని ఇక్కడ కూడా నాదే గెలవాలి, నా పంతమే గెలవాలనేటట్టుగా ఒక అతను ఏవి తెలియని అతన్ని తీసుకొచ్చి అతను పెట్టుకున్నాడు. తిరుపతిరావు అనే అతను గతంలో కూడా ఉన్నాడుగా, గతంలో పెట్టచ్చుగా. ఒక అతి సాధారణమైన వ్యక్తి అంటున్నారుగా, గతంలోనే పెట్టే పనిగా. ఇక్కడ ఏం లేదు సార్. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి అతని ఆటలు సాగడానికి ఒక వ్యక్తి కావాలి. ఇంకెవరు మాట వింటారా అని మొత్తం ఆలోచించాడు, అన్ని పేర్లు రాసుకొని. ఇతనైతే మనం చెప్పినట్టు వింటాడు, మన వెనకే ఉంటాడనేది అందరూ తెలిసిన విషయమే. ఆయన 2-3 కార్లు ఆయన పంపించాడని, దాని తర్వాత ఆ కారులో తిరిగాడని. సామాన్యుడు అతనికి ఏం లేదన్నారు. ఇప్పుడు చూడండి, కొత్త కార్లు ఉన్నాయి. ఆయన వెనక పెద్ద పెద్ద బిగ్ షాటర్లు ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఏం లేకపోవచ్చు, నా వెనకాల ఉన్నవాడి దగ్గర డబ్బు ఉంటే చాలుగా. ఆ టైప్లో ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గం. అతన్ని సామాన్యుడు నిలబెట్టాం మైలవరంలో, పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అతను సామాన్యుడేనా? ఏమండి, చెప్పడానికి సామాన్యుడే, అతను సామాన్యుడే. పైన పెత్తందారే ఉన్నాడుగా. జగన్మోహన్ రెడ్డికి ఏం కరువు అండి? మొన్న ఒక కంటైనర్ వచ్చింది, ఆ కంటైనర్ మైలవరం వచ్చిందా ఎటు వచ్చిందో ఏమైందో కనపడలా. ఆ డబ్బుని ఆడికెళ్ళి ఎవడికి పడితే ఆడు ఏం లేదు, ఎంత డబ్బు ఉందో వీళ్ళందరూ గారే బాబు ఇగో తీసుకెళ్ళి 100 కోట్లు తీసుకెళ్ళి 50 కోట్లు తీసుకెళ్ళి ముందు పనిచేయండి, ముందు ఏదన్నా చేసేయండి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరన్నప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ అని తిరుగుతున్నాం అనుకోండి, అరే ఆ జామలయ్య గారు అటు వెళ్ళాడు కానీ ఆడికి ఎంతో కొంత ఇచ్చేసి మనకు ఇది ఈ రకంగా ఏదో డబ్బులు ఆశపెట్టి కొంతమంది ఉన్నారు, డబ్బులు అమ్ముడుపోయేవాళ్ళు ఉంటారు, అన్ని పార్టీలో ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కడు ఎవడైతే అమ్ముడుపోతాడో ఆయన తీసుకోవటం, ఆ కులాన్ని మొత్తాన్ని వెనకేసుకోవటం, ఆ డబ్బులు ఇచ్చి తిప్పియటం, ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు వైసీపీలో ఉన్నారు మొన్నటిదాకా. ఆయన వ్యక్తిరీత్యా స్వభావం అయితే సౌమ్యుడే. మరి అటువంటి వ్యక్తినే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి పెడన్లో ఉన్నా కూడా ఇక్కడ కుట్రలు చేసి అతన్ని బయటికి పంపించి నా తొత్తుగా ఉంటాడని చెప్పేసి తిరుపతిరావు అనే వ్యక్తిని పెట్టాడని చాలామంది చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఇది 100% వాస్తవమే కదండి. ఇక్కడ మామూలుగా అంతకుముందు కూడా గతంలో కూడా వసంత కృష్ణప్రసాద్ గారు ఇక్కడ ఏరియాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అతనున్న ఏరియాలోనే జోగి రమేష్ పెత్తనం సాగాలని ఎన్ని కొండలు కొట్టేశాడు, ఎన్ని గుట్టలు కొట్టేశాడు. జోగి రమేష్ అనుచరుడు ఎవడు చూసినా అదే. ఈ అంత అనేక రకాలైన అక్రమాలన్నీ చేస్తారండి ఈ నియోజకవర్గంలో. మళ్ళీ ఇలాంటి జోగి రమేష్ అనుచరుడు కనుక ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఏరియాలో కనపడకుండా ఏ ఊళ్ళో చూసినా కూడా అసలు ఇలా వెనక తిరిగేవాళ్ళు లేరు. ఎందుకంటే వీళ్ళ వెనక తిరిగేవాళ్ళు లేరు, క్యాటర్ లేదు, అసలు నమ్మకం లేదు. జోగి రమేష్ని నమ్మరండి. జోగి రమేష్ తీసుకొచ్చి ఒక అతను పెడితే నమ్ముతారా? జోగి రమేష్కి ఇక్కడ డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో. అందుకేగా తీసుకెళ్ళి అక్కడ పెనంలో పడేశాడు. ఆ పెనంలో చూసుకోవాలి కదా. నువ్వు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలు తీర్చావా? నువ్వు మైలవరంతో ఏం పని నీకు? సరే నీ ఊరు ఇబ్రాహీంపట్నం అయితే వచ్చి చూసుకొని వెళ్ళు. వీళ్ళు ప్రతిదీ ఇలాగేనండి. వీళ్ళు ఏంటంటే ఎక్కడైనా సరే ఇల్లీగలు, తగువులు, గొడవలు, వర్గాలు, ఈ కులాలను విడదీయటం, మతాలను విడదీయటం, అన్నీ రెచ్చగొట్టడం. మాకేంటి ఇప్పుడు అతి సాధారణమైన వ్యక్తి సామాన్యుడు అన్నారు కదా తిరుపతిరావు గారు. ఆ తిరుపతిరావు గారికి ఇవాళ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరున్నారు దీని వెనక ఏంటి? అది సాధారణ వ్యక్తి. ఆ రకంగా ఆయనకున్న కారు వేసుకొని తిరిగినట్టే ఇవాళ నిజంగా సాధారణమైన వ్యక్తి అనేవాళ్ళు. ఆయనకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ కారులో తిరుగుతున్నాడు ఆ కారులో ఉండే ఆయన దగ్గర ఇప్పుడు అన్ని రకరకాలైన కార్లు. ఎటు వెళ్ళినా సరే డబ్బు టోకెన్లు ఇచ్చి పంచడం చేయటం, ఇక అలా ఇష్టారాజ్యం అయిపోయింది సార్. అసలు అతనికి డిపాజిట్లు వస్తాయి అంటారు ఈ నియోజకవర్గంలో సార్. ఏ ఊళ్ళో ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఇదే ఆలోచన అందరిది. ఇది ఏంటి అసలు ఇతనికి ఎవరు నోటేస్తారా? ఆయన వస్తేనే ఎవరు వెళ్తారా?